వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. బెజ్జిపురంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి పంచాయతన దేవస్థానంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించి జ్వాలాతోరణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సూరావజ్జుల కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్వాలాతోరణం ద్వారా స్వామివారి వెంట భక్తులు 50 మంది ప్రవేశించి తదనంతరం స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ గ్రామ సర్పంచ్ ఇజ్జాడ శ్రీనివాసరావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు వడ్డేపల్లి శ్రీనివాసరావు, ఇజ్జాడ అప్పారావు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కంచిలి మండలంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులు పోరాట కమిటీ సమావేశం నిర్వహించారు. వంశధార జలాలను ఇచ్చాపురం వరకు తరలించి రైతులకు సాగునీరు అందించాలని వంశధార జలసాధన రైతు పోరాట కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం కంచిలి మండలంలోని మార్కెట్ యార్డు ఆవరణలో రైతు పోరాట కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ ప్రతినిధులు శివాజీ, రిటైర్డ్ డీఎస్పీ ప్రసాద్, కంచిలి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మాదిన రామారావు, ఎంపీపీ పైలి దేవదాసరెడ్డి, దాసెట్టి దాలిబంధు తదితరులు మాట్లాడారు. శివాజీ మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను ఇచ్చాపురం నియోజకవర్గానికి మాత్రమే వంశధార జలాలు రావట్లేదని, మిగతా 9 నియోజకవర్గాలకు నీరు అందుతున్నాయని అన్నారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం రాజ్యాంగం కల్పించిన హక్కులని పేర్కొన్నారు. సాగునీరు అందక ఇచ్చాపురం నియోజకవర్గంలో రైతులు దిగుబడి బాగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార జలాలను ఇచ్చాపురం తరలించే కార్యక్రమానికి 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించినప్పటికీ ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయని, ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తే మరలా పనులు ప్రారంభమవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాలికలను మానసికంగా బలోపేతం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీబీ శాంతిశ్రీ అన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో కిషోరీ వికాస కార్యక్రమ శిక్షణా తరగతులు ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ శాంతిశ్రీ ముందుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కిషోర బాలలందరికీ పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, బాలల హక్కులు, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, బాలల అక్రమ రవాణా మరియు బాలలపై లైంగిక వేధింపులు మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలని శిక్షణకు హాజరైన వారికి వివరించారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన శిక్షకులతో శనివారం జిల్లాలో సంబంధిత శాఖల అధికారులకు శిక్షణ ఇచ్చారు. మండల స్థాయి అధికారులంతా గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించి గ్రామంలో ప్రతి ఒక్క బాలికకు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన 6 శాఖలకు చెందిన అధికారులు మండల, గ్రామ స్థాయిలో ఫంక్షనరీస్ అందరికీ శిక్షణ ఇస్తారని, గ్రామ స్థాయిలో కౌమార బాలికలను గుర్తించి వారిని బృందాలుగా చేసి వివిధ అంశాలపై అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం సంబంధిత శాఖలు సమన్వయం అవసరమన్నారు. సింగుపురం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ లీలా మాట్లాడుతూ కిషోర్ బాలికా వికాసంపై గుంటూరులో శిక్షణ తీసుకోవడం జరిగిందన్నారు. ఆహారం తీసుకునే ముందు, తరువాత ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బాలిక రక్తహీనతకు గురి కాకుండా బలమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. డీవీఈఓ ఎస్ తవిట్నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాల శాతం భారతదేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాల్య వివాహాల నిర్మూలన కొరకు కిషోరీ వికాసం కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం అభినందనీయమని, సంబంధిత శాఖల సమన్వయంతో విస్తృత ప్రచారాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మహిళా కార్యదర్శి శ్రీనివాస్, విద్యా ఫౌండేషన్ ఎన్జీఓ ప్రసాద్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్, బాలికల రక్షణ కోసం తమ సంస్థ మహిళా శిశు సంక్షేమ శాఖ కలిసి పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లా స్థాయి రీసోర్స్ పర్సన్స్ కేవీ రమణ, ఎస్ నీరజ, సుజాత, జిల్లాలో 30 మండలాల నుండి మెడికల్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాల లెక్చరర్స్ హాజరయ్యారు. అప్రమత్తంగా ఉంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద అన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తే
ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద అన్నారు. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల జ్ఞాపికా దినం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ భవనంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపేవారు జాగ్రత్త వహించకపోతే అదే రోడ్డుపై ఎంతో జాగ్రత్తగా ప్రయాణించే వారికి సైతం ప్రమాదం జరుగుతుందని, ఎదుటివారి ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వాహనాలు నడపాలన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉండే వ్యక్తులు ముందుకు రావాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమన్నారు. రెడ్ క్రాస్ కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని దేశాల్లో ట్రాఫిక్ కోసం పోలీసు వ్యవస్థ లేకుండానే నడుస్తుందని, మన దేశంలో ట్రాఫిక్ కోసం ఎన్నో వ్యవస్థలున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ట్రాఫిక్ సిఐ వానవల్లి నాగరాజు మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం తప్పని, చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని ఆ తర్వాతే ప్రయాణం సాగించడం మంచిదన్నారు. టూ టౌన్ సిఐ ఈశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ప్రమాదాలను యువత ప్రాణాలు కోల్పోతున్నారని, వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తలు వహించాలన్నారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూరాండ్ చిత్రపటానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ రమణ, మేనేజింగ్ కమిటీ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు నిక్కు అప్పన్న, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. జడూరు జంక్షన్ వద్ద భారీ బొగ్గు కుంభకోణం. పోలాకి మండలం జడూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక ప్రైవేటు ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆధ్వర్యంలో బీహార్ కు చెందిన కొంతమందితో భారీ బొగ్గు, ఐరన్ ఓర్ కుంభకోణం జరుగుతుంది. జార్ఖండ్, ఒరిస్సా నుంచి వచ్చే బొగ్గు, ఐరన్ ఓర్ లారీలను ఇక్కడ నిలిపి వాటిని తస్కరించి ఆ లారీకి సరిపడా వెయిట్కు వేస్టేజ్ తో నింపి ఇక్కడి నుంచి తిరిగి పంపిస్తున్నారు. అవి వైజాగ్ లో కొన్ని ప్రాంతాలకు నాణ్యమైన బొగ్గు పేరుతో చేరుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రతిరోజు పదుల సంఖ్యలో లారీల్లో ఈ కుంభకోణం జరుగుతుంది. దీన్ని అధికారులు పర్యవేక్షించకపోవడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతుంది. ఎత్తైన రేకులతో నిర్మించిన ఆ ఎంటర్ప్రైజెస్ లోపలికి వెళ్లి సగం బొగ్గును తొలగించి నాసిరకం బొగ్గును, వేస్ట్ మెటీరియల్ ను నింపి పంపిస్తారు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. నరసనపేట నందు శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నరసనపేట సంతపేట నందుగల శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో స్వామికి అభిషేకం నిర్వహించి జ్వాలాతోరణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వసనాభి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్వాలాతోరణం ద్వారా భక్తులు 50 మంది ప్రవేశించి తదనంతరం స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో అన్నదానం, వస్త్రదానం వితరణ సమర్పించిన కవిటి గ్రామ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సందర్భంగా
ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామం 1979-80 సంవత్సరం బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు శనివారం సేతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆశ్రమం పొందుతున్నటువంటి వయోవృద్ధులు మరియు నిరుపేద విద్యార్థుల నిత్యాన్నదాన సేవార్థం 8 రైస్ బ్యాగులను మరియు 48 మంది విద్యార్థులకు చలి దుప్పట్లు మరియు 26 మంది వయోవృద్ధులకు పంచలు, చీరలు, చద్దర్లు వితరణగా సమర్పించారు. వృద్ధాశ్రమం సేవలో తరించి వృద్ధులకు, విద్యార్థులకు దయాహృదయంతో అన్నదాన, వస్త్రదాన సేవలను సమర్పించి సామాజిక సేవలో భాగస్వామ్యం పంచుకున్న పూర్వ విద్యార్థులు పిరియా పద్మనాభం, పులకల మాధవరావు, రమణ, రామారావు తదితరులు వీరికి సేతయ్య ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాదక ద్రవ్యాలు అమ్మినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఐ ఉపేంద్రరావు. మాదక ద్రవ్యాలు అమ్మినా విక్రయించిన చట్టరీత్యా చర్యలు తప్పవని సీఐ ఉపేంద్రరావు హెచ్చరించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం కాగితాపల్లి గ్రామంలో సీఐ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఎస్ఐ శంకర్రావుతో కలిసి సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మాదక ద్రవ్యాలు అమ్మినా విక్రయించినా చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి రవాణాపై దృష్టి సారించడం జరుగుతుందని, పట్టుబడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.